అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు. సేఫ్టీ ఆడిట్ అంటే యాజమాన్యం భయపడుతుందని, సేఫ్టీ ఆడిట్ చేస్తే కర్మాగారాల్లో ప్రమాదాలు తగ్గుతాయన్నారు పవన్ కళ్యాణ్. కనీస భద్రతను కార్మికులకు పరిశ్రమలు కల్పించాలన్నారు. సేఫ్టీ ఆడిట్ చేస్తే కర్మాగారాల్లో, పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగవంటున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. చందు, ఈ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో ప్రధానంగా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పంచాయతీలని బలోపేతం చేయటం, పంచాయతీలకి సంబంధించి స్వయం సమృద్ధి సాధించడం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఆయన అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే దాంతోపాటుగా కూడా ఏదైతే అచ్యుతాపురంలో జరిగినటువంటి ఈ దుర్ఘటనలు ఏవైతే ఉందో, కర్మాగారంలో దుర్ఘటన, ఆ దుర్ఘటన మీద కూడా ఆయన అయితే స్పందించడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ఆయన ఏదైతే ఇక్కడ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి భద్రత అనేది ప్రముఖంగా కూడా, ప్రధానంగా కూడా ఉండాలి. అటువంటి భద్రత లేని పరిస్థితుల్లో కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైన ఆయన తెలియజేశారు. అలాగే ఇక పరిశ్రమలు స్థాపించే ముందు ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఆయనైతే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా కర్మాగారాల్లో కార్మికులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి తగిన భద్రత ఉండాలి, అదేవిధంగా కూడా సేఫ్టీ మెథడ్స్ కూడా యాజమాన్యం కల్పించాలి అని ఆయనైతే చెప్పడం జరిగింది. ఏదైతే సేఫ్టీ మెథడ్కి సంబంధించి ప్రతి కర్మాగారంలో సేఫ్టీ మెథడ్కి సంబంధించి ఆడిటింగ్ చేస్తామన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కర్మాగారానికి సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, ఒక ఫీల్ అయితే వచ్చింది. ఈ సేఫ్టీ మెథడ్స్కి సంబంధించి ఆడిట్ కనుక చేసినట్టయితే మాత్రం తమ కర్మాగారాలను మూసివేసుకునే పరిస్థితి, లేదా సేఫ్టీ మీద సరిగా లేదని చెప్పి ప్రభుత్వమే మూసివేసే పరిస్థితి వస్తుంది అని భయపడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ భయాలను పోగొట్టి కనీసంగా భద్రత ఉండాలి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. ప్రధానంగా కూడా ఒక చోట కార్మికుడు పనిచేయాలి అన్నప్పుడు తనకి ఎటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ సేఫ్టీ మెజర్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు నుంచి కూడా ప్రతి కర్మాగారంలో కూడా సేఫ్టీ మెజర్కి సంబంధించి అక్కడ ఎవరైతే దీనికి సంబంధించి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యంతో కూడా ప్రత్యేకంగా కూడా తాను మీటింగ్ నిర్వహిస్తానని చెప్పి ఆ మీటింగ్కి సంబంధించి ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ కల్పించడం ద్వారా ఆ కర్మాగారాలకు సంబంధించి అక్కడ సేఫ్టీ మెజర్స్ పూర్తి స్థాయిలో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అయితే ఆయన చెప్పారు. అంటే రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు వస్తున్నవి, కొన్ని పరిశ్రమలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో సేఫ్టీ మెజర్స్ పేరుతో కానీ మరి ఇంకే విధంగా కానీ కొంచెం మరింతగా కూడా టైట్ చేసినట్టయితే మాత్రం ఉన్న పరిశ్రమలు కూడా పోతాయి అనేటువంటి అభద్రతా భావం అయితే కార్మికుల్లోనూ కొంతమందిలోనూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటినన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి తాను సేఫ్టీ మెథడ్స్కి సంబంధించిన అంశాలు కానీ, భద్రతకు సంబంధించిన అంశాలు కానీ వాటన్నిటి మీద కూడా యాజమాన్యంతో కూడా చర్చలు నిర్వహిస్తామని చెప్పారు. ఒక కార్మికుడు ఒక కర్మాగారంలో పనిచేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తనకి వచ్చినటువంటి ఎంత అది ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేయాల్సినటువంటి నేపథ్యంలో ఇటువంటి కర్మాగారాలు పనిచేసినా కూడా ఇబ్బంది లేదు, సేఫ్టీ మెజర్స్ బాగున్నాయనేటువంటి పరిస్థితి అయితే వచ్చినప్పుడు పనిచేయగలుగుతారని ఆయనైతే తెలియజేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఇక పంచాయతీ వ్యవస్థకు సంబంధించి పంచాయతీ వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించే దిశగా కూడా దానికి సంబంధించి తాము ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పి ఆయన తెలియజేశాడు. గత ప్రభుత్వంలో అయితే 47,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం హయాంలో వెచ్చించడం జరిగింది. ఎన్ఆర్ఐ ఏదైతే నారేగా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నారేగా ఫండ్స్ రావడం జరిగింది. వచ్చినటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఖర్చు అయినట్లుగా కూడా లెక్కలైతే చూపిస్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కూడా తమ దృష్టికి రాలేదు.
లేదు. తాను అయితే మాత్రం దానికి సంబంధించి చాలా ఆశ్చర్యపోయిన అంశంగా కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా కూడా నారేగా ఫండ్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఫండ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంతో వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ గ్రామాల్లో పనులు జరుగుతూ ఉంటాయి. గ్రామాలకు సంబంధించి పనులు జరిగేటువంటి సందర్భంలో లెక్కలైతే చూపించారు, కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్లకు కూడా తెలియకుండా నారేగా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిధులను అయితే మాత్రం మలుచుకున్నట్టుగా కూడా ఇది సోషల్ ఆడిట్లో బయటపడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సోషల్ ఆడిట్ కూడా త్వరలోనే చేపిస్తాను అని చెప్పి ఆయన అయితే తెలియజేశారు. అదేవిధంగా కూడా ఇక పంచాయతీల్లో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య తీవ్రతరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఓవర్ ప్లాంట్లు కూడా నిర్మించే అవకాశం అయితే ఉందని ఆయన తెలియజేశాడు. గ్రామ సభలకు మాత్రం ఇప్పుడు యువకులు అదేవిధంగా కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామ సభల్లో కూడా పాల్గొనాలి ఆయన అయితే పిలుపునివ్వడం జరిగింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్. అంటే ఇది నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు. కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. నేను పరిశ్రమల్లో ఇంక్లూడింగ్ ఆక్వా వాళ్ళకు కూడా చెప్పాను. సో గ్రేట్, చాలా సంపాదన ఉంది, రాష్ట్రానికి ఆదాయం ఉంది, మనకి పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది. కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా. ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను. నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ మంత్ ఎండింగ్లోనే నేనే వెళ్ళి కూర్చుంటే ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషన్ కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ప్రతి 2 వారాలకు 3 వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి, అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలని ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా, ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెన్స్ 2 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తామంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా కలిచేసేది, బాధేస్తుంది.